నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని త్యాగాపూర్ గ్రామంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ శ్రీ సి శశిధర్ రాజు ఆధ్వర్యంలో ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇందులో సరైన ధ్రువపత్రాలు లేని 56 మోటార్ సైకిళ్లు, 6 ఆటోలు, 1 బొలెరో వాహనం, 5,000 విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీలలో అదనపు ఎస్పీలు దక్షిణమూర్తి వెంకటరెడ్డి, నిర్మల్ డీఎస్పీ ఉపేందర్ రెడ్డి, సిఐలు మరియు 100 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో, ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో ఈ కార్డన్ సెర్చ్ ఉదయమే జిల్లా పోలీసులతోని మనం చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు నిర్మల్ రూరల్ పిఎస్ పరిధిలో జాంగాపూర్ గ్రామంలో ఈ కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించేందుకు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీసులు ఫ్రెండ్లీ పోలీసింగ్ను అడాప్ట్ చేస్తూ ఉన్నారు. మీరంతా చూస్తూ ఉన్నారు. 100కు ఫోన్ చేసినట్టయితే పోలీసులు వెంటనే గ్రామానికి లేదంటే ఆ కాల్ చేసిన కాలర్కు మళ్ళీ మాట్లాడి అతని దగ్గరికి వెళ్ళి అతని యొక్క ఇబ్బంది ఏంటో తెలుసుకోవడము, అతనికి వెంటనే సహాయక చర్యలు, చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీసులు ప్రజలకు చేరువయ్యేందుకు, ప్రజల యొక్క సహకారం లేదే పోలీసులు ఏ కార్యక్రమం చేపట్టినా అది సక్సెస్ఫుల్ కాదు అని చెప్పేసి ప్రజల యొక్క భాగస్వామ్యంతో చేసినట్టయితే ప్రజలు కూడా ముందుకొచ్చి ఏ కార్యక్రమం చేపట్టినా కూడా సక్సెస్ఫుల్ చేస్తారని చెప్పేసి ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా, కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా మిమ్మల్ని అందరినీ కూడా కలవడానికి ప్రతి గ్రామంలో ఈ కార్డన్ సెర్చ్ అనేది చేయడం జరుగుతూ ఉంది. ఉదయమే వెహికల్స్, పత్రాలు సరైన పత్రాలు లేని వెహికల్స్ను, 2 వీలర్స్ను, 4 వీలర్స్ను చెక్ చేయడము, అదేవిధంగా గ్రామంలో ఏదైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా కూడా ఆ అసాంఘిక కార్యకలాపాల మీద దృష్టి పెట్టడము, గుట్కా, మట్కా, గ్యాంబ్లింగ్ అటువంటిది ఏదైనా ఉన్నా కూడా మీరు 80 నుంచి 90% పోలీస్ స్టేషన్ అంటే అవసరం లేని వాళ్ళే ఉంటారు. ఏదైనా గ్రామంలో, పట్టణంలో, జిల్లాలో 90% మందికి పోలీస్ స్టేషన్ అంటే అవసరం లేదు. 95 నేరస్తులు, నేరానికి లేదంటే ఏదైనా బాధకు గురైన వాళ్ళు మాత్రమే పోలీస్ స్టేషన్కు వస్తారు. సో మిగిలిన 98%, 95% ప్రజలకు పోలీస్ స్టేషన్ అంటే అవసరం లేదు. కానీ పోలీసుల మీద ఒక అభిప్రాయం ఉంటుందండి. ఏముంటుందంటే పోలీస్ స్టేషన్ పోవద్దు, పోలీసులు మమ్మల్ని పిలుస్తారో ఏందో, మళ్ళీ కోర్టుకు రమ్మంటారో ఏందో, కేసులలో పెడతారో ఏందో అని చెప్పేసి ఒక విధమైన అపోహ ఉంటుంది. అదే కాకుండా పోలీసుల దగ్గర పోతే మళ్ళీ అబ్యూజ్ చేస్తారు, అంటే చెడ్డ మాటలు మాట్లాడతారు, తిడతారు, మన అభిమానం దెబ్బతింటుంది అని కూడా ఒక అపోహ ఉండేది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ అపోహలన్నీ పటాపంచలు చేస్తూ పోలీసులు తమ యొక్క పద్ధతిని ప్రజల కోసం పనిచేసే పోలీసులుగా మీకు 100 కానివ్వండి, మీరు పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత కూడా రిసెప్షన్ సెంటర్స్ అని చెప్పేసి వచ్చిన ప్రతి వారిని కూడా కూర్చుండబెట్టేసి మంచినీళ్ళు ఇచ్చి మీ యొక్క కంప్లైంట్ ఏంటిది, మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఇని రాయరాకపోతే రాసి మీకు చదివినిపించి సంతకం తీసుకొని మళ్ళీ మీకు ఎఫ్ఐఆర్ కాపీ కూడా మీ చేతికి ఇచ్చి పంపిస్తూ ఉన్నారు. మీ ఫోన్ నెంబర్కు మెసేజ్ కూడా వస్తూ ఉంటుంది, మేము మీరు ఇచ్చిన దరఖాస్తు మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది.